ఇంత గొప్ప వరం మీ కంఠం ఉన్నది, అది దేవుడు భగవంతుడి దయ అంతే. భగవంతుడి దయ, మీ స్వయం కృషి కూడా ఉందంటారా? అది బై బర్త్ గిఫ్ట్ అండి. స్వయం కృషి అంటూ ఏమీ ఇంట్లో ప్రాక్టీస్ కానీ ఏమీ లేదు. నేర్చుకోవడం ప్రాక్టీస్ అట్లాంటివి ఏం లేవు. ఎట్లాంటి పాట అయినా పాడగలిగే ఆ కెపాసిటీ భగవంతుడు ఇచ్చాడు. ఎన్ని మాటల్లో ఎంత వర్ణించినా కూడా మీ పాటని తక్కువే. అన్ని భాషల్లో రాణించారు, మీకు తిరుగులేదని నిరూపించుకున్నారు. మీకు వెనక్కి తిరిగి ఎంత చేసినా ఇంకా మనకి ఇంకా చాలదనే అనిపిస్తుంది. కానీ నాకు మాత్రం ఇండస్ట్రీలో చాలా తృప్తి. 17,000 పాటలు సినిమావి మాత్రం అబ్బా పాడాను. 17 లాంగ్వేజెస్ కూడా పాడా. చాలా మంచి పాటలు, మలయాళం, తెలుగు, కన్నడం, తమిళ్ అన్నీ కూడా బ్యూటిఫుల్ సాంగ్స్ పాడు. ఒరియాలో కూడా చాలా మంచి పాటలు పాడాను. స్వతహాగా మిమ్మల్ని చూస్తుంటే అలా భక్తి ఉట్టిపడుతూ ఉంటుంది. చూసేవారికి కూడా ఒక సరస్వతి స్వరూపాన్ని చూసినట్టు అనిపిస్తుంది. కానీ మీరు పాడేటప్పుడు మాత్రం అన్ని బాణీల పాటలు అంత అవలీలగా పాడారు. ఎలా సాధ్యమైందంటారు మీకు? గొంతులో ఆటోమేటిక్గా సంగతులు అట్ట పలుకుతాయి అనమాట. అంతే, మనం పలికించి కష్టపడి ఏమీ లేదు, ఆటోమేటిక్గా వస్తుంది. చిన్నప్పుడు 1 సంవత్సరం మీరు క్లాసికల్ నేర్చుకున్నారు? చిన్నప్పుడు అంటే నాకు 10 ఏళ్ళు ఉన్నప్పుడు, నాకు 3వ ఏటనే నేను ఇప్పుడు పాడినప్పుడు పాడేదాన్ని. నాకు 3-4 ఏళ్ళు ఉన్నప్పుడే ఎవరన్నా ఒక పాట పాడితే దానికి స్వరం రాసేదాన్ని. అబ్బా, నాకేం తెలుసు స్వరం అయినా సరే, అది స్వరజ్ఞానం పుట్టుకతో వచ్చింది. తర్వాత నాకు 10 ఏళ్ళు వచ్చినాక పైడి స్వామి గారు అని చెప్పి నాదస్వర విద్వాన్, ఆయన దగ్గరికి మా అక్కలతో పాటు మా అమ్మ నన్ను కూడా వెళ్ళమని కొట్టి తిట్టి, నాకు ఇష్టం ఉండేది కాదు అప్పుడు క్లాసికల్ నేర్చుకోవడం, బలవంతంగా పంపించేదనమాట. సరే వెళితే ఆయన నన్ను పాడమని విని, నీకు సరిగమలు అని నేర్పడం అనవసరం, భగవంతుడు నీకు అన్నీ పెట్టాడు, ప్రాక్టీస్కే సరిగమలు నేర్చుకోవడం అని నగుమోము కీర్తన స్టార్ట్ చేశారు. దాంతో 1 ఏడాది కూడా నేర్చుకోలే. ఇంట్లో సాధన చేసేదాన్ని కాదు. ఒక 10 నెలలు నేర్చుకున్నానేమో. ఆయన పోయినారు పాపం. ఆయన తర్వాత ఇంకా మళ్ళీ ఏమీ లేదు. అది చూడండి, ఆయన నాదస్వర విద్వాన్ అవడంలో ఈ మురిపించేమో వాళ్ళ పాట ఉంది కదా, నాదస్వరంది, ఆ పాట అంత హిట్. తమిళ్లో తెలుగులో కూడా విపరీతమైన హిట్. అంటే గురు ఆశీర్వాదం. నాదస్వర విద్వాన్ కదా గురు. ఎంతసేపటికి లతా మంగేష్కర్ పాటలు అవి రికార్డులు విని, లతా గారి పాట వింటే మీకు బాగా అనిపించేదా చిన్నప్పుడు? చిన్నప్పుడు పాటలు విన్నా చాలా ఇంట్రెస్ట్ నాకు. సినిమా పాటలు, పీలీల గారి పాటలు, జిక్కి గారు అవన్నీ పాడేదాన్ని చిన్నప్పుడు. నేను ప్రోగ్రామ్స్ చేసేదాన్ని. కేఎల్ నరసింహారావు, ఘంటసాల గారి పాటలతో అవి డ్యూయట్లు పాడేవాళ్ళు. ఎంత బాగుండేదంటే ప్రోగ్రామ్ రికార్డు అనుకునేవాళ్ళు. అంత ఒరిజినల్కి ఉండేది. చిన్నప్పటి నుంచి అట్లా రికార్డులు వినడం పాడడమే. కానీ ఇంకా నాకు 3-4 ఏళ్ళు ఉన్నప్పుడు ఆ బాలనాగమ్మ సినిమాలన్నీ వచ్చినాయి. మేము సిరిసిళ్ళలో ఉండేవాళ్ళం, కరీంనగర్ జిల్లా సిరిసిళ్ళ. అక్కడి నుంచి 2 ఏళ్ల బండిలో వేములవాడికి వెళ్ళి బాలనాగమ్మ సినిమా చూసి వచ్చాం. ఆ సినిమా చూసి ఆ పాటలన్నీ పాడేదాన్ని. అందులో 7 పాట ఉండేది. అది ఎట్ట ఏడ్చి పడిందో నేను అట్టగా ఏడ్చి పడేదాన్ని. పక్కింటి వాళ్ళందరూ నేను ఆడుకుంటుంటే ఎత్తుకుపోయి వాళ్ళ ఇంటికి వాళ్ళు పాట పాడమని వినేవాళ్ళు. ఆ ఏడుపు నేను ఎట్ట ఏడుస్తానని వాళ్ళకి ఇంట్రెస్ట్ అనమాట. నగుమోము కాకుండా ఇంకా కీర్తనలు మీరు నేర్చుకున్నారు కదా? ఏవో నేర్చుకున్నాను. కద్దను వారికి ఏవో కొన్ని చెప్పారు, ఏం గుర్తులేవు. నేను పాడుకుంటేదాన్ని కాదు ఇంట్లో. కానీ నేను ఇండస్ట్రీకి వచ్చినాక ఈ మధ్య కొన్ని సంవత్సరాల ముందర 3 క్లాసికల్ క్యాసెట్స్ నేను పాడాను. ప్రధానంగా ఏమైనా తేడా గమనిస్తారమ్మా పాడుతున్నప్పుడు? మీరు క్లాసికల్ పాడడానికి మామూలు పాట పాడడానికి చాలా డిఫరెన్స్ ఉంది కదా. క్లాసికల్గానే పాడాలి, లైట్గానే పాడాలి. అంటే క్లాసికల్ అంటే గొంతు మనకి అదే గొంతులో ఏం తేడా ఉండదు. భగవంతుడు ఇచ్చింది ఒకటే గొంతు మనకి. పాడే పద్ధతిలో ఒక్కొక్క పాటకు తగ్గట్టు ఆ మాడ్యులేషన్స్, ఎక్స్ప్రెషన్స్ వస్తుంది. డైమండ్ రాణి గులాబీ బుగ్గనీదే, ఈ పాట పాడినప్పుడు అట్టగే పాడాలి. మనసా తుళ్ళి పడకే అతిగా ఆశ పడకే, అది పాడినప్పుడు అదిగానే పాడాలి. బాల కనకమయ చేల సుజన పరిపాల, ఇది పాడినప్పుడు క్లాసికల్గానే పాడాలి. కానీ గొంతు ఒకటే కదా. ఎన్ని పాటలు అసలు ఆవిష్కృతం అయ్యాయి మీ గొంతు ద్వారా, అవి స్టాండర్డ్గా నిలిచిపోయాయి ఇప్పుడు. అంతే, అది ఆ పీరియడ్లో అన్నీ మంచి పాటలు. ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ రత్నం వంటి పాటలు మ్యూజిక్ చేశారు. ఎటువంటి పాటలు పాడానంటే చాలా కష్టమైన పాటలు పాడాను. మీకు బాగా ఎక్కువ కష్టం అనిపించిన పాట? ఒక కన్నడం పాట ఉంది. ఆ కన్నడ పాట ఒక్క లైన్ గుర్తు చేయగలుగుతారు? తెలుగు అంత కష్టం లేదు. అది పాట మామూలు. అది 2 రాగాలు మిక్స్ చేశారు, తోడి ఆభోగి. ఒక లైన్ ఈ రాగం, ఒక లైన్ ఆ రాగం వస్తుంది. అది కూడా నాకేమి మామూలుగా నేర్చుకుని పాడాను. అది క్లాసికల్ అని కష్టమేం లేదు. చివరి స్వరాలు
అది కూడా 2 రాగాల్లో, ఒక లైన్ ఒక రాగం, ఒక లైన్ ఒక రాగంలో. కష్టమైన స్వరం అంటే నాలుగు తిరగదు, అంత ఫాస్ట్. శివ శివ ఎన్నద నాలిగే ఏకే, శివనను స్మరిసదా జీవవు ఏకే. చూసారా? శివ శివ, మళ్ళీ ఈ రాగం తోడి అభోగి first. శివ శివ ఎన్నద నాలిగే ఏకే, తోడి శివనను స్మరిసదా జీవవు ఏకే, శివ శివ ఎన్నద నాలిగే ఏకే. 30 సంవత్సరాలుగా మీరు బ్రీదింగ్ ప్రాబ్లం ఉన్నా కూడా అసలు ఎలా అంత నాకు 1962 నుంచి బ్రీతింగ్ ప్రాబ్లం, అంటే 47 ఏళ్ళ నుంచి ఆయాసం ఉంది. చాలా విపరీతంగా వస్తుంది. ఒకసారి ప్రాణం పోయే పరిస్థితి వస్తుంది. డెకాటన్ ఇంజక్షన్లు నరాల్లోకి ప్రాబ్లము. అయినా కూడా ఆ కాలంలోనే పూజా ఫలంలో శివదీక్ష పరు రాలను రా నా పాట ఉంది. ఎల్ విజయలక్ష్మి డ్యాన్స్ చేస్తుంది. పగలే వెన్నెల ఉంటుంది అనుకోండి. పగలే వెన్నెల ఈ పాట నాకు ఆ రోజు ఆయాసం మీరు నమ్మరు, గుండె అట్టా బిగించుకుని ఎవ్వరికి తెలియదు బయటికి, అట్టా బిగించుకుని పాడాను అనమాట. ఆ పాట మీరు వింటే నాకు ఆయాసం ఉందని మీరు అనుకోరు. మరి శంకరాభరణంలో సామాజ వరగమన, అందులో అది అంత ఇమాజినేషన్లో వేరే రకంగా అంతా పోతుంది. ఆ రోజు కూడా ఏమైంది, కొంచెం కడుపు నొప్పిగా ఉండింది ఆ రోజు రికార్డింగ్ అప్పుడు. బాలసుబ్రహ్మణ్యం ఏం చేశాడు, బరాలు గన్ను ఇచ్చాడు. ఈ బరాలు గన్ను వేసుకోండి కడుపు నొప్పి అంతా పోతుంది అన్నాడు. నాకేంటి ఎలర్జీ, కొన్ని మందులు ఎలర్జీ. అప్పుడే మా ఆయన కొంచెం ఇప్పుడే వస్తానని బయటికి వెళ్ళారు. నేను ధైర్యం చేసి ఆ మాత్ర ఈయన ఏం కాదు వేసుకోండి, అలర్జీ లేదు ఏం లేదు, ఒకటే గొడవ చేశాడు. సరే చూద్దాం అని చెప్పి ఆ మాత్ర మింగేశా. అంతే 5 నిమిషాల్లో అయిపోయింది. గుండె అణచేసి ఊపిరాడకుండా కళ్ళు ఇట్టా ఉబ్బిపోయినాయి, ఇంతలా అయిపోతుంది. బాబా బాబా అట్టాగే పాడాను బిగించుకుని. ఈయన భయపడిపోయినాడు బాలసుబ్రహ్మణ్యం. ఇంజక్షన్ ఇస్తే ఒక 15-20 నిమిషాల్లో ఊపిరి వస్తుంది, కానీ కళ్ళు 4-5 రోజులు ఉబ్బులు అట్టగా ఉంటాయి. అవునవును, చాలా ప్రాబ్లం. అటువంటి ఎన్ని పాటలు. మీరు మీ మేల్ సింగర్ కో సింగర్ అనుకునేవారా నేను ఇలా అంటాను? అదేమీ లేదు. ఆ టైంకి స్పాంటేనియస్గా ఏది వస్తే అది పాడడమే. రికార్డింగ్ అప్పుడు పాడుతూ ఉంటాం, మనకు తెలియకుండా టపక్కన ఏదో ఒక సంగతి వస్తుంది, పాడుకోవడం తప్ప. ట్యూన్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ మీరు అనుకోండి, ట్యూన్ ఇస్తారు నాకు, అవుట్లైన్ ట్యూన్ ఇస్తారు, దాన్ని అందంగా సింగర్ పాడి పెట్టాలి. ఆ పాడేటప్పుడు మనకు తెలియకుండా ఏమన్నా సంగతి వస్తుంది, దాన్ని పాడడం అందంగా. ఇప్పుడు ఎవరో ఈ మాడ్యులేషన్స్ చూసారా, ఎవరో అని చెబుతాడు మ్యూజిక్ డైరెక్టర్. ఈ మాడ్యులేషన్ ఎవరు చెప్తారు? చెప్పరు. దాని ఎక్స్ప్రెషన్ రావాలంటే మనం అట్ట పాడాలి. ఎవరో కలలోకి వచ్చినారే సఖీ. ఈ ఎక్స్ప్రెషన్, ఈ మాడ్యులేషన్ ఇస్తేనే దాంట్లో ఎక్స్ప్రెషన్ వస్తుంది. మామూలుగా పాడితే ఎక్స్ప్రెషన్ రాదు. అది సింగర్లో ఉండే పని. ఇట్లాంటివి కొన్ని మేము సొంతంగా పాడుకుంటాం. అది రికార్డింగ్లో పాడేటప్పుడు ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు వచ్చినట్టే, అంటే ఈ పాట నేను పాడింది కాదు, ఎవరు చెప్పింది కాదు, ఇప్పుడు సడన్గా వచ్చింది. ఈ రకంగా సంగతులు రికార్డింగ్లో పాడేటప్పుడు నాకు వస్తే, ఇప్పుడు కూడా బాలసుబ్రహ్మణ్యం పాడుతున్నాడు అనుకోండి, ఆయనకి ఇన్స్పిరేషన్ వస్తుంది. ఆయన పాడే లైన్లో ఇంకేదో సంగతి అంటాడు. మీరు వచ్చిన కొత్తలో అమ్మ ఎలా ఉండేది ఇండస్ట్రీలో పరిస్థితి? మీ చాలా మంది ఉన్నారు సహగాయనీమణులతో, చాలా మంది సింగర్స్. అప్పుడు నేలేలో పాడినప్పుడు తమిళ్ మొదట పాడింది నేను, కొంచెం చలంగా అని చెప్పి, సింగారవేలనే దేవ. అది అసలు నన్ను అనుకోలేవాళ్ళు. పీలీల గారు చెప్పడం బట్టి నా దగ్గరకు వచ్చారు. ఇన్స్ట్రుమెంట్స్ వచ్చి వైలిన్, వాయిస్ పోర్షన్, తబలా వైలిన్, తర్వాత డోలు, నాదస్వరం, మొత్తం మొదటి నుంచి చివరి దాకా పాటంతా ట్రాక్ తీశారనమాట. అది ఎవరి చేత పాడించాలి, ఎవరి చేత పాడించాలి. నేను విన్నది బాంబేకి కూడా తీసుకెళ్లారని లతా మంగేష్కర్ మైండ్లో పెట్టుకుని, మరి ఆవిడ పాడతానందో పాడినందో నాకు తెలియదు, కానీ తీసుకెళ్ళే ప్రొడక్షన్ మేనేజర్ నా దగ్గర చెప్పాడు. ఏమున్నాయండి గమకాలు అందులో మాత్రం, చాలా చాలా నాదస్వరానికి చాలా దగ్గరగా. అది వాళ్ళు ఏం చేశారంటే, మొత్తం స్వరం వస్తుంది, దాన్ని స్వరం పెట్టారు మొదట. నేను చెప్పాను అనమాట, ఏమండి ఇది రాగంగా అంటే బాగుంటుంది, నిజంగా కుదిరి సార్ గబదని అంటే అందంగా ఉండదు,
దాని బదులు అది రాగంగా అంటే బాగుంటుందేమో మీరేమనుకోకపోతే అని చెప్పా. వెరీ గుడ్, చాలా బాగుంది, అట్టాగే పాడమన్నాడు ఆయన. అందుకని అది రాగంగా పాడాను అనమాట. వాళ్ళు నువ్వేంటి చెప్పేది అనుకోకుండా వాళ్ళు దాన్ని బాగుంటుందని చెప్పి ఓకే చేశారు, అట్ట పాడాను. మొత్తం ఒక్కొక్కళ్ళు డైరెక్టరు, ప్రొడ్యూసర్ ఏంటి, అందరూ లిరిక్ రైటరు, కూమా బాలసుబ్రహ్మణ్యం అని చెప్పి ఆయన, సుబ్బయ్య నాయుడు అందరూ పోయినారు. సావిత్రి పోయింది. ఆఖరికి ఈ మధ్య జమినీ గణేశన్ కూడా పోయినాడు. నేను ఒక్కదాన్ని ఉన్నా ఆ పాటకు సంబంధించి. మీరున్నారు, మీరందరూ కలిసి చేసిన ఆ పాట మాత్రం, ఆ పాట ఎప్పటికీ చేస్తారు కదా. ఆ పాట ఎప్పటికీ బాగుంటుంది. తర్వాత డబ్బింగ్ చేశారు తెలుగులో. డబ్బింగ్ కూడా నన్ను పాడమన్నారు, పాడు. సో డబ్బింగ్ అయినా కూడా అది ఎంత హిట్ అయింది. ఆరుద్ర గారు చాలా బాగా రాశారు. సావిత్రి గారు 2-3 పిక్చర్స్లో పాడలే. జానకి నాకొద్దు, నాకు సుశీలే పాడాలి. అంతకుముందు అసలు లీల గారు పాడేవారు సావిత్రి గారి కోసం. సావిత్రి గారికి లీల చక్కగా ఉండేది. మాయాబజార్ ఇవన్నీ ఆవిడే కదా పాడింది. మిస్ అమ్మ ఇవన్నీ ఎన్ని పాటలు పాడారు ఆవిడ. పెళ్లి చేసి చూడు అన్నీ పీలల గారే కదా. తర్వాత నాకు సుశీల కావాలనేది. అంటే ఆవిడ ఇష్టపడింది, వాయిస్ కావాలని అడిగింది, ఆవిడే పాడేది. ఒక పిక్చర్లో పడితాండా పత్తిని అని ఒక పిక్చర్ టీఆర్ పాప మ్యూజిక్ చేశారు. చాలా మెలోడియస్ సాంగ్, నేను పాడాను. ఎంత బాగా వచ్చిందో పాట. కానీ ఆవిడ నాకొద్దు, నాకు సుశీల కావాలని రీటేక్ చేశారు. అప్పటి నుంచి సావిత్రి అంటే నేను పాడనని చెప్పాను. నేను పాడను, ఎవరు వచ్చినా సరే. ఈ పాట 2 నెలలు పెండింగ్లో పెట్టాను నేను పాడనని. మురిపించే మువ్వలు. కమలా లక్ష్మణ్ మీద డ్యాన్స్ పెట్టుకుంటాం మేము. సావిత్రి ఏంటి అన్నారు, అప్పుడు పాడాను నేను. ఆఖరికి సావిత్రి యాక్ట్ చేసింది.